ఈ కర్కాటక రాశి వారు సాధారణంగా చాలా ఎమోషనల్ పర్సన్స్ అండి. అంటే ఇతరుల పైన ప్రేమను ఎక్కువగా చూపిస్తారు, శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే కర్కాటక రాశి వారితో ప్రేమించబడటం అనేది ఒక అదృష్టంగా చెప్పవచ్చు. అంతటి శ్రద్ధను చూపిస్తారు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఎమోషనల్ అయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తారండి. గతంలో జరిగిన వాటి గురించే తలుచుకుని బాధపడకుండా కొన్నిసార్లు అలా కూడా చేస్తారులేండి. కానీ స్వభావ రీత్యా ఎక్కువగా హ్యాపీగా ఉండటానికి ప్రయత్నిస్తారు, ఎంటర్టైన్ అవ్వటానికి ప్రయత్నిస్తారు. అంతేకాకుండా కర్కాటక రాశి వారు అందరితో కూడా చాలా నమ్మకంగా ఉంటారండి, నమ్మకస్తులను కూడా చెప్పవచ్చు. ఈ లక్షణం ద్వారానే కర్కాటక రాశి వారు గొప్ప స్నేహితులను సంపాదించుకోగలుగుతారు. ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేకపోయినప్పటికీ కూడా మంచి మంచి వారిని సెలెక్ట్ చేసుకుంటారు, అంటే మంచి మంచి వారితో స్నేహం చేస్తారు. అలాగే కర్కాటక రాశి వారు ఇతరులకు కూడా మంచి సలహాలను ఇవ్వగలరు, అంటే ఇతరులు వీరి సలహా కోసం వీరి దగ్గరికి వస్తారు. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇతరులకు మంచి మాటలు చెప్పి వారి దగ్గర వీరు బ్యాడ్ అవుతారు. అంతేకాకుండా వీరి మాదిరిగా ఎవ్వరూ కూడా ప్రేమించలేరు అని చెప్పవచ్చు. అంత ప్రేమను ఎవ్వరూ కూడా చూపించలేకపోతారు. ఇతరుల కోసం ప్రాణమిచ్చే అంత ఔదార్యం ఉంటుందండి. అంతటి మంచివారు కర్కాటక రాశిలో జన్మించిన వారు. అయితే వీరిని మంచి భోజన ప్రియులు అని కూడా చెప్పవచ్చు. అందుకే ఎవరికైతే రుచికరమైన వంటలపైన ఆసక్తి ఉంటుందో అలాంటి భాగస్వామిని కర్కాటక రాశి వారు అస్సలు వదిలిపెట్టరు. వీరు సాధారణంగా భోజన ప్రియులండి, కాబట్టి వంట చేసేవారంటే వీరికి చాలా ఇష్టం. వీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే, ఒకవేళ అమ్మాయిలైనప్పటికీ కూడా అబ్బాయిలలో ఎవరికైతే వంట బాగా వస్తుందో వారిని బాగా ఇష్టపడుతూ ఉంటారు వీరు. కుటుంబంతో పాటుగా వారి జీవిత భాగస్వామితో వారికి ఉన్న బంధానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారండి. ఆర్థిక పరమైన నిర్ణయాలను తీసుకునే విషయంలో కూడా కర్కాటక రాశి వారు మంచి నైపుణ్యం కలవారు. అటువంటి మంచి లక్షణాలు ఉన్న కర్కాటక రాశి వారికి మనకి జ్యోతిష శాస్త్రంలో ఉన్న 12 రాశులతో ఎవరితో వివాహ పొందన బాగా కుదురుతుందంటే మొట్టమొదటి రాశి మేషరాశి అండి. ఈ మేషరాశి వారు సాధారణంగా ఏది చేసినా సరే మక్కువతో ఇష్టపడి చేస్తారు, అంటే అంకిత భావంతోనే పని చేస్తారు. వారికి ఏదైనా పని నచ్చకపోతే అసలు తీసుకోరు దానిని, ఆ పని మీద వేలు కూడా పెట్టరు. అయితే మేషరాశి వారికి చాలా ఎక్కువ కోపం ఉంటుందండి. కర్కాటక రాశి వారితో పోలిస్తే మేషరాశి వారిని ఫైర్ సైన్ అని చెప్పవచ్చు, అగ్నితత్వపు రాశి. ఈ మేషరాశి వారి మనస్తత్వము కర్కాటక రాశిలో జన్మించిన వారి మనస్తత్వము 100%కి 42% మాత్రమే కలుస్తుందండి. కాబట్టి వీలైనంత వరకు, అంటే లీస్ట్ కంపాటబుల్ అని చెప్పవచ్చు, వీలైనంత వరకు మేషరాశి వారిని అవాయిడ్ చేయడమే మంచిది. అంటే వివాహ పొంతన కుదురుతుంది కానీ వీరి మనస్తత్వం వారి మనస్తత్వం పెద్దగా కలవదండి. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మేషరాశి వారి మనస్తత్వము కర్కాటక రాశిలో జన్మించిన వారి మెంటాలిటీ అనేవి కలవు, గొడవలు ఎక్కువగా అవుతాయి. వీరికి వారికి 42% అనుకూలమండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారిని కూడా బెస్ట్ మ్యాచ్ గా చెప్పవచ్చండి. వీరి మనస్తత్వము వారి మనస్తత్వము 97% కలుస్తుంది. వీరిద్దరు పెళ్లి చేసుకున్నా సరే వైవాహిక జీవితం అనేది ఆనందంగా ఉంటుందండి. ఈ వృషభ రాశి వారు సాధారణంగా సమయానికి వారు చేస్తున్న పనులకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. ఒక్కసారి మాట ఇస్తే మాట మాత్రం వెనక్కి తీసుకోరండి, అంటే మాట నిలబెట్టుకునేటువంటి స్వభావం వృషభ రాశి వారికి ఉంటుంది. అయితే కర్కాటక రాశి వారేమో ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తారు. వృషభ రాశిలో జన్మించిన వారికేమో ఎప్పుడూ పని పని పనే, ఎప్పుడూ పని గురించే ఆలోచిస్తారు. ఎంజాయ్మెంట్ కంటే కూడా పనే ముఖ్యం వారికి.
అయినప్పటికీ కూడా వృషభ రాశి వారి మెంటాలిటీ, కర్కాటక రాశి వారి మెంటాలిటీ చాలా బాగా కలుస్తాయండి. వీరిద్దరు వివాహం చేసుకోవచ్చు. మూడవ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారి మెంటాలిటీ, కర్కాటక రాశిలో జన్మించిన వారి మెంటాలిటీ 65% అనుకూలంగా ఉంటుందండి. ఈ కర్కాటక రాశి వారికి మిథున రాశి వారికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, కర్కాటక రాశి వారేమో 10 మందిలో ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడలేకపోతారు, కాస్త బిడియం ఎక్కువగా ఉంటుంది. కానీ మిథున రాశి వారు అలా కాదండి. మిథున రాశి వారు అపరిచిత వ్యక్తులతో సైతం ఎప్పటి నుండో పరిచయం ఉన్న వారిలాగా మాటలు కలిపేయగలరు. అంటే తమ మాటల ద్వారా ఇతరులను ఆకర్షించేటువంటి సామర్థ్యం ఉంటుంది మిథున రాశి వారికి. విభిన్న వ్యక్తులతో సంభాషించటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఉత్తమంగా ఉండేందుకు ఇష్టపడతారండి. ఒకే సమయంలో అన్ని పనులను కూడా చేసేటువంటి సామర్థ్యం ఉంటుంది మిథున రాశి వారికి. వీరిద్దరికీ మిథున కర్కాటక రాశిలో జన్మించిన వారికి 65% అనుకూలం అండి. కర్కాటక రాశి వారు మిథున రాశి వారు కూడా వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఒకవేళ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా కర్కాటక రాశిలోనే జన్మించినట్లయితే వీరిద్దరి మనస్తత్వాలు పొంతన 75% అనుకూలంగా ఉంటుందండి. అయితే నక్షత్రాలు కూడా చూసుకోవాలి. కేవలం రాశిని బట్టే కాదు, నక్షత్రాలను కూడా చూసుకుని ముందుకు వెళ్ళాలండి. కర్కాటక రాశి ఈ 2 రాశులు కూడా కలవచ్చు. తదుపరి రాశి సింహరాశి అండి. సింహరాశిలో జన్మించిన వారి మనస్తత్వము, కర్కాటక రాశిలో జన్మించిన వారి మనస్తత్వము కలవండి. 35% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారి పైన సింహరాశి వారు డామినేట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. కాబట్టి ఆ విషయంలో గొడవలు రావటం, అపార్థాలు అవటం, వీరి కుటుంబంలో సమస్యలు రావటం, వారి కుటుంబంలో అంటే అమ్మాయి తరపు కుటుంబంలో కానీ అబ్బాయి తరపు కుటుంబ సభ్యుల సమస్యలను కల్పించటం, సమస్యలను సృష్టించటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వారు వీలైనంత వరకు సింహరాశి వారిని వివాహం చేసుకోకపోవటమే మంచిదండి. ఈ సింహరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వీరిద్దరికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, సింహరాశి వారు ఏంటంటే జీవిత భాగస్వామి అయినా సరే నేనే ముందుండాలి అనేటువంటి మనస్తత్వం. అంటే డామినేషన్ ఎక్కువ అండి. వారి మాట కూడా కాస్త గంభీరంగా ఉంటుంది. మనసు మెత్తనైనప్పటికీ కూడా వారి గంభీరమైన మాటలతో ఇతరులను గాయపరుస్తారు. వారికి తెలియకుండానే వారి మాటల ద్వారా ఇతరులు గాయపడతారు. ఏదైనా విషయం చెప్పటానికి కూడా అస్సలు సంకోచించరండి. వారి మనసులో ఉన్నది బయట పెట్టేస్తారంతే. అయితే కర్కాటక రాశి వారికి ఎమోషన్స్ ఎక్కువ, సున్నిత స్వభావాలు, అలాంటి మాటలను తట్టుకోలేకపోతారు. కాబట్టి సింహరాశి వారిని వీలైనంత వరకు వివాహం చేసుకోకపోవటమే మంచిదండి. మీకు వారికి 35% మాత్రమే కలిసి వస్తుంది. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశిలో జన్మించిన వారి మనస్తత్వము, కర్కాటక రాశిలో జన్మించిన వారి మనస్తత్వము 90% కలుస్తాయండి. వీరిద్దరి వివాహ పొంతన అనుకూలమే. అయితే వీరిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, కన్యా రాశి వారికి కాస్త బంధుప్రీతి ఎక్కువ అండి. వారి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే పుట్టింటి వారిని ఒక్క మాట అన్నా సరే తట్టుకోలేకపోతారు. ఆ విషయంలో ఏమైనా చిన్న చిన్న గొడవలు వస్తాయేమో కానీ కన్యా రాశి వారికి, కర్కాటక రాశిలో జన్మించిన వారికి వైవాహిక జీవితం బాగుంటుందండి. 90% అనుకూలం అని చెప్పవచ్చు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి మనస్తత్వము, కర్కాటక రాశిలో జన్మించిన వారి మనస్తత్వము పెద్దగా కలవండి. యావరేజ్ అని చెప్పవచ్చు. 43% అనుకూలత సూచిస్తుంది. ఈ తులారాశిలో జన్మించిన వారికి ఏంటంటే స్వేచ్ఛ కావాలండి. నువ్వు ఇలానే ఉండాలి అలానే ఉండాలని కండిషన్స్ పెడితే మాత్రం విడిపోవటానికి సైతం వెనకాడరు. తులారాశిలో జన్మించిన వారు ఎంతో ప్రశాంతంగా మాట్లాడతారు, శాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అయితే తులారాశి వారు ఎక్కువగా అందానికి ఆకర్షితులు అవుతారండి. మనసు కంటే కూడా అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే శుక్రుడు పాలిస్తున్నాడు కాబట్టి అందానికి ఆకర్షితులు అవుతారు. సమాజం గురించి ఎక్కువగా పట్టించుకుంటారు. వీరి మనస్తత్వం వారి మనస్తత్వం పెద్దగా కలవదండి. 43% అనుకూలం అని చెప్పవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారి మనస్తత్వము, కర్కాటక రాశిలో జన్మించిన వారి మనస్తత్వము 90% కలుస్తాయండి. ఈ వృశ్చిక రాశి వారు ఎలా ఉంటారంటే
సమయం చూసుకుని దెబ్బ కొట్టే టైప్ అండి. ఉదాహరణకు కర్కాటక రాశి వారు వృశ్చిక రాశి వారు వివాహం చేసుకున్నారనుకోండి. ఏదైనా సందర్భంలో కర్కాటక రాశి వారు వృశ్చిక రాశి వారిని వేలెత్తి చూపిస్తే అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వరు, మనసులో దాచుకుంటారు. మళ్ళీ ఎప్పుడైతే కర్కాటక రాశి వారు ఏదైనా తప్పు చేస్తారో అప్పుడు 2 వేలెత్తి చూపిస్తారు. అంటే సమయానుకూలంగా ప్రవర్తిస్తారు, సమయం చూసుకుని దెబ్బ కొడతారు. నన్ను ఆ రోజు ఇలా అన్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి అని ముఖం మీదే అడుగుతారు. అటువంటి మనస్తత్వం వృశ్చిక రాశి వారిది. వీరిద్దరి మనస్తత్వాలు కూడా బాగానే కలుస్తాయండి. 94% అనుకూలం. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారి మనస్తత్వము కర్కాటక రాశిలో జన్మించిన వారి మనస్తత్వము 53% అనుకూలం అండి. ఈ ధనుసు రాశిలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే, నిజానికి ధనుసు రాశి వారిని కాస్త అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఇలా చెప్తే వారు ఒప్పుకుంటారో లేదో కానీ ధనుసు రాశిలో జన్మించిన వారికి మాత్రం దైవ బలం చాలా ఎక్కువగా ఉంటుందండి. వీరు కొత్త విషయాలను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. వారి వృత్తితో పాటు ఇతర కార్యకలాపాల్లో కూడా చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉంటారు. అంటే మితిమీరి ఎవరితోనూ ప్రవర్తించరు. ప్రాణ స్నేహితులైనప్పటికీ కూడా వారి లిమిట్స్ లోనే ఉంటారండి. అది వీరిలో చెప్పుకోదగ్గ లక్షణం. జీవితంలో ఎల్లవేళలా కష్టపడి పనిచేస్తారు. కష్టపడి పనిచేసి ఉద్యోగాన్ని వ్యాపారాన్ని కొనసాగిస్తారు. వీరిద్దరి మనస్తత్వాలు 53% కలుస్తాయండి. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో జన్మించిన వారి మనస్తత్వము కర్కాటక రాశిలో జన్మించిన వారి మనస్తత్వము 83% అనుకూలం అండి. అంటే 83% పొంతన కుదురుతుంది. మకర రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, లక్ష్య సాధకులు వీరు. ఏదైనా మైండ్లో పెట్టుకున్నారా అది పూర్తి చేసేంత వరకు నిద్రపోరు, కుటుంబ సభ్యులను కూడా నిద్రపోనివ్వరు. వారు చేసే పనులు కూడా సాధారణంగా ఉండవు, అసాధారణంగా ఉంటాయి. ఆచరణాత్మకంగా వ్యవహరిస్తారు. అయితే మకర రాశి వారు ఎవరిని కూడా అంత సామాన్యంగా నమ్మరండి. నమ్మినట్లుగా ప్రవర్తిస్తారేమో కానీ, నమ్మినట్లుగా మాటలు కలుపుతారేమో కానీ అంత సామాన్యంగా ఎవ్వరిపైనా కూడా నమ్మకం పెట్టుకోరు. జీవితంలో కష్టమైన పనులను కూడా చాలా సులభంగా ఇష్టంగా పూర్తి చేస్తూ ఉంటారు. అది వారిలో ఉన్న గొప్పతనం. వీరిద్దరి మనస్తత్వము 83% కలుస్తుంది. తదుపరి రాశి కుంభరాశి అండి. కుంభరాశిలో జన్మించిన వారి మనస్తత్వము కర్కాటక రాశిలో జన్మించిన వారి మనస్తత్వము అస్సలు కలవ్వండి. చాలా వరకు వీరిద్దరి మధ్య శత్రుత్వమే ఉంటుంది. ఒకవేళ మీ స్నేహితులు కనుక ఒకరు కర్కాటక రాశిలో జన్మించి ఇంకొకరు కుంభరాశిలో జన్మించినట్లయితే మీరే ఒక్కసారి గమనించవచ్చు. వారిద్దరికీ ఎక్కువగా పడదు, ఎక్కువగా గొడవలు వస్తూ ఉంటాయి. మెయిన్గా ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. వీరిద్దరి మనస్తత్వము కేవలం 27% మాత్రమే అనుకూలంగా ఉంటుందండి. 12 రాశులలో కర్కాటక రాశి వారికి వరస్ట్ మ్యాచ్ ఏదైనా ఉందా అంటే కుంభరాశి వారు అని చెప్పవచ్చు. వీరిద్దరికి ఎప్పుడూ కూడా గొడవలు అన్నట్లుగా ఉంటుందండి. అంటే మనస్తత్వాలు కలవు, ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ కుంభరాశి వారు కర్కాటక రాశి వారు వివాహం చేసుకున్నట్లయితే కర్కాటక రాశి వారేమో కుంభరాశి వారి పైన డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కుంభరాశి వారు ఏమైనా తక్కువ, కుంభరాశి వారు కూడా కర్కాటక రాశి వారి పైన డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఈగో క్లాషెస్ ఎక్కువగా వస్తాయి. వీరిద్దరు గొడవ పడటం మాత్రమే కాదు, అమ్మాయి తరపు వారికి అబ్బాయి తరపు వారి ప్రవర్తన నచ్చకపోవటం కానీ, అబ్బాయి తరపు వారికి అమ్మాయి తరపు వారి ప్రవర్తన నచ్చకపోవటం కానీ జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు కర్కాటక రాశి వారు కుంభరాశి వారిని వివాహం చేసుకోకపోవటమే మంచిదండి. సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. వరస్ట్ మ్యాచ్ గా చెప్పవచ్చు. చిట్ట చివరి రాశి మీన రాశి అండి. ఈ కర్కాటక రాశి వారికి బెస్ట్ మ్యాచ్ ఏదైనా ఉందా అంటే మీనరాశి వారు అని చెప్తాను. ఎందుకంటే వీరిద్దరి మనస్తత్వాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయండి. 98% అనుకూలం. మీనరాశి వారు ఎమోషనల్లే, కర్కాటక రాశి వారు కూడా ఎమోషనల్లే. ఈ 2 రాశులలో జన్మించిన వారు కూడా అన్నిటికంటే బంధాలకు బంధుత్వాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. డబ్బు ముఖ్యమా ప్రేమ ముఖ్యమా అంటే ప్రేమే ముఖ్యం అంటారు. ఇటువంటి మనస్తత్వాలు వీరిద్దరికీ ఉన్నాయి కాబట్టి 98% అనుకూలం అని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి బెస్ట్ మ్యాచ్ అంటే మీనరాశి వారు. సెకండ్ బెస్ట్ మ్యాచ్ అయితే వృషభ రాశిలో జన్మించిన వారండి.
కర్కాటక రాశి వారికి 3వ బెస్ట్ మ్యాచ్ అయితే వృశ్చిక రాశిలో జన్మించిన వారండి. 94% పొంతన కుదురుతుంది. కర్కాటక రాశి వారికి 4వ బెస్ట్ మ్యాచ్ అంటే కన్యా రాశిలో జన్మించిన వారండి. 90% వివాహ పొంతన కుదురుతుంది. ఈ కర్కాటక రాశి వారికి 5వ బెస్ట్ మ్యాచ్ అంటే మకర రాశిలో జన్మించిన వారు. పొంతన అనేది 83% అనుకూలంగా ఉంది. ఈ కర్కాటక రాశి వారికి 6వ బెస్ట్ మ్యాచ్ కర్కాటక రాశిలో జన్మించిన వారి 75% అనుకూలం అండి. 7వ బెస్ట్ మ్యాచ్ అంటే మిథున రాశిలో జన్మించిన వారు. వీరికి వారికి 65% అనుకూలత సూచిస్తుంది. 8వ బెస్ట్ మ్యాచ్ అంటే ధనస్సు రాశిలో జన్మించిన వారు. వీరికి వారికి 53% అనుకూలత సూచిస్తుంది. 9వ బెస్ట్ మ్యాచ్ అంటే తులా రాశిలో జన్మించిన వారండి. వీరికి వారికి 43% అనుకూలం. అయితే కర్కాటక రాశి వారు సాధ్యమైనంత వరకు మేషరాశిలో జన్మించిన వారిని, సింహరాశిలో జన్మించిన వారిని, మెయిన్గా కుంభరాశిలో జన్మించిన వారిని, ఈ 3 రాశులలో జన్మించిన వారిని అవాయిడ్ చేయడమే మంచిది. వీరి మనస్తత్వం వారి మనస్తత్వం పెద్దగా కుదరదండి. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం కేవలం రాశిని బట్టే వివాహ పొంతను చూసుకోకూడదు. రాశి ఆ తర్వాత నక్షత్రం పాదాలు కూడా కలవాలండి. అమ్మాయి అబ్బాయి పుట్టిన నక్షత్రాలను బట్టి అష్టకోట గుణమేళాన్ని చూస్తామండి. అంటే 8 కోటాలను చూస్తాం. 36 పాయింట్లకు అంచనా వేస్తాం. 36 పాయింట్లకు 18 పాయింట్ల కంటే తక్కువ వస్తే వివాహానికి పనికిరారు. వారిద్దరికి వివాహం చేయకూడదని చెప్పేస్తాము. పాయింట్లతో పాటుగా వారికి ఏమైనా గణకోట దోషం ఉందా, రాశికోటం అనుకూలంగా లేదా, నాడీకోట దోషం ఉందా, ఇలాంటివన్నీ చూసుకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి. 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే వివాహానికి అనుకూలం. ఎంత ఎక్కువ వస్తే అంత అన్యోన్యంగా ఉంటారు అని అర్థం.